అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 22వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. బుధవారం రోజు చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులకు నాంది పలికే రోజుగా కనిపిస్తుందండి. అలాగే మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీకు చేరే ఒక వార్త ఈరోజు మీ జీవితంలో కొత్త ఆశలను కలిగించవచ్చు. అయితే ఆ వార్త ఏమిటి, ఆ వ్యక్తి ఎవరు, మీకు ఎటువంటి మార్పులను తీసుకురాబోతున్నాయి, ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి, చూడండి. ముఖ్యంగా మేషరాశి వారు ఒక విషయం గమనించండి. ఈరోజు సాయంత్రం 6:15 లోపు మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుందండి. అందుకే ఈ వీడియోని ఎక్కడ ఉన్నా వీలైనంత వరకు ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పే కొన్ని విషయాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడవచ్చు. మేషరాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా మధ్యలో వదిలేయకుండా పూర్తిగా చూస్తేనే మాత్రం ఈరోజు మీకు అనుకూలంగా ఉన్న అంశాలు, అవకాశాలు, జాగ్రత్తలు, అదృష్టాన్ని పెంచే సూచనలు, చేయాల్సినటువంటి పరిహారాలు అన్నీ పూర్తిగా అర్థమవుతాయండి. ఈ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు, పూజా విధానాలు, పరిహారాలు, ఆధ్యాత్మిక సూచనలు మీకోసం అందిస్తూ ఉంటాము. కాబట్టి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచుకోండి. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనదండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలితాలను తెలుసుకోవాలంటే మన వీడియోలను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ జూలై 22 బుధవారం రోజు మేషరాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు జరగబోయే పూర్తి దిన ఫలితాలు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఎవరికి తలవంచని స్వభావం మేషరాశి వారి యొక్క ప్రత్యేకత. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. మనసులో ఉన్నది ఉన్నట్లే చెప్పే అలవాటు వల్ల కొన్నిసార్లు అపార్థాలు ఎదురైనా హృదయంలో మాత్రం ఎలాంటి కపటం ఉండదు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉంటుంది. కానీ అదే మంచితనాన్ని కొందరు అవకాశంగా తీసుకొని మోసం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి బుధవారం అంటే రేపటి రోజు మీకు ఎరుపు లేదా లేత గులాబీ రంగు అదృష్టాన్ని పెంచే రంగులుగా భావించవచ్చు. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులకు ఏదో ఒక రూపంలో ధరించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు తూర్పు దిక్కు మీకు ఎంతో శుభప్రదంగా ఉండే అవకాశం కూడా ఉందండి. ఈ దిశగా ప్రయాణం చేయడం లేదా ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడం అనుకూలటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే మేషరాశి వారి మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, అప్పుల బాధలు, కుటుంబ ఆందోళనలు, అనుకున్న పనులు ఆలస్యం కావడం, ఇలాంటి పరిస్థితులు కొందరికి కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది, మీ శ్రమతో సాధించిన విజయాలను అందరితో పంచుకోవడం కూడా కావచ్చు. మీ అభివృద్ధిని చూసి సంతోషించేవారు ఉన్నట్లే ఓర్వలేక అసూయపడేవారు కూడా ఉంటారండి. మీ ప్రతి అడుగును గమనిస్తూ మీకు ఆటంకాలు కలిగించాలని భావించే వ్యక్తులు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలు ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మీకు అత్యంత దగ్గరగా ఉన్నవారే మీ నమ్మకాన్ని దెబ్బతీయవచ్చండి. బంధువులు లేదా పరిచయస్తులందరూ ఒకేలా ఉండరు కదా. అందువల్ల ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. మీ విజయాన్ని చూసి అందరూ అసూయపడడం సహజమే. కాబట్టి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం అయితే ఇవ్వకండి. ఈ మధ్యకాలంలో మీకు నరదిష్టి ప్రభావం ఉందని అనిపిస్తే కనుక ప్రతి బుధవారం లేదా మంగళవారం ఒక చిన్న పరిహారం తప్పకుండా చేసుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడమే కాకుండా నైవేద్యం కూడా సమర్పించండి. అలాగే మీ విజయాన్ని చూసి కొందరు అసూయ పడుతూ ఉంటారు కదా, వారికి మీ విజయమే వారికి బుద్ధి చెప్పేటువంటి సమాధానం తప్పకుండా ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి హనుమంతుడికి తమలపాకులు లేదా సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా చదవండి రేపటి రోజు. అలాగే గోమాతకు కొద్దిగా పచ్చిగడ్డి లేదా బెల్లం కలిపిన ఆహారం పెట్టడం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మీ కులదేవతను మనస్ఫూర్తిగా ప్రార్థించి నా కుటుంబంపై ఉన్నటువంటి దుష్ప్రభావాలన్నీ తొలగించి సుఖశాంతులు ప్రసాదించండి అని సంకల్పం చేసుకోండి. ఇలా భక్తితో ప్రార్థిస్తూ సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే మీలో ధైర్యం పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. అదే సమయంలో ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు లేదా ఇతర సమస్యలు ఉంటే వాటికి అవసరమైనటువంటి వైద్య లేదా ఆర్థిక సలహాలు కూడా తీసుకోవడం చాలా మంచిదండి.
ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు అన్ని విషయాలు ఒకేలా ఉండవు. కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తే మరికొన్ని రంగాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అయితే అవసరమండి. కాబట్టి ఏ పని చేసినా తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి రంగాల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయండి. వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలకు కూడా దారితీసే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటల విషయంలో ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయండి. కళారంగం, మీడియా, సాంకేతిక రంగం, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభించడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇక ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా హామీలు ఇవ్వడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. కుటుంబంలో చిన్న మాట పెద్ద గొడవగా మారకుండా సంయమనం పాటించాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం అయితే ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ పనులకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించవచ్చు. అందువల్ల మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవడం కంటే గోప్యంగా ఉంచడం చాలా మంచిది. ఈరోజు మేషరాశి వారు సహనం, వివేకం, భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు మంచి ఫలితాలు అయితే అందించగలదు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ బుధవారం ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదమైనటువంటి రోజండి. ఈ రోజు ఉదయం వీలైనంత త్వరగా నిద్ర లేచి స్నానం చేసి ముందుగా మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. అనంతరం శ్రీ గణపతి స్వామివారిని పూజ చేయడం చాలా మంచిదండి. గణపతికి దుర్వగడ్డి సమర్పించి కొద్దిగా బెల్లం లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నాలు తొలగి చేపట్టిన పనులు సాఫీగా పూర్తయ్యే అవకాశాలు అయితే పెరుగుతాయండి. ఈరోజు బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనశ్శాంతి, కుటుంబ సుఖ సంతోషాలు పెరుగుతాయని కూడా విశ్వాసం. అలాగే మేషరాశికి అధిపతి కుజుడు కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారిని తప్పకుండా దర్శించుకోండి. హనుమంతుడికి సింధూరం సమర్పించి తమలపాకులతో పూజ చేసి హనుమాన్ చాలీస లేదా బజరంగుబాన్ పారాయణం చేస్తే ధైర్యం పెరిగి శత్రు బాధలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్క దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం ప్రార్థించండి. మీ కులదేవతను మనస్ఫూర్తిగా స్మరించడం వల్ల వంశపారంపర్య ఆశీర్వాదం లభిస్తుందని కూడా నమ్మకం. ఇక దానాల విషయానికి వస్తే ఈరోజు పచ్చి పెసలు, ఆకుకూరలు, పండ్లు లేదా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే గోమాతకు బెల్లం కలిగినటువంటి ఆహార పదార్థాలు సమర్పించడం వలన, అంటే పచ్చిగడ్డి, అరటిపండు లేదా బెల్లం కలిపిన ఆహారం సమర్పించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని కూడా చెప్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం ఈరోజు మీకు అత్యంత శ్రేష్టమైన దానాలలో ఒకటిగా భావిస్తారు. నరదిష్టి ప్రభావం తగ్గేందుకు సాయంత్రం ఒక చిన్న కర్పూర హారతి ఇచ్చి ఆ హారతిని ఇంటి సభ్యులందరికీ చూపించండి. అనంతరం ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 27 సార్లు జపించి భగవంతుని ప్రార్థించండి. దీంతో ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం అండి. ఈ యొక్క రాశి వారికి ఒక విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత సంపద వచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా కులదేవత ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకంటే మన కుటుంబ వంశాన్ని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న దైవమే కులదేవత. ప్రతి ఇంటికి, ప్రతి వంశానికి ఒక కులదేవత లేదా కులదైవం ఉంటుంది. అది గ్రామ దేవత కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్య స్వామి లేదా ఇతర దైవం కావచ్చండి. మీ పెద్దలు మీరు ఏ దేవతను కులదేవతగా పూజించే వారే మీ కులదేవత అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కులదేవత ఆరాధనను మర్చిపోవడం వల్ల జీవితంలో ఒక్కసారిగా కష్టాల పాలవుతారండి అని చెప్పడం కంటే కుటుంబ సాంప్రదాయాన్ని కోల్పోవడం, మనసుకు ఆధ్యాత్మిక బలం తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చని చాలామంది విశ్వసిస్తారండి. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు. ఈ రాశి వారికి ధైర్యం, పరాక్రమం, నాయకత్వం ప్రసాదించే దేవతల ఆరాధన ఎంతో మేలు చేస్తుందని విశ్వాసం. ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి వారు, పరమశివుడు మరియు దుర్గాదేవి ఆరాధన మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుందని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు సాయంత్రం 6:15 సమయంలో ఆ తర్వాత మీ దృష్టిని ఆకర్షించే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా వార్త మీ చెవిన పడే అవకాశం అయితే ఉంది. ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సమాచారం కావచ్చు, ఆర్థిక వ్యవహారం గురించి
కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి సమాచారం అందే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఈ వార్తను విన్న తర్వాత మీరు ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం ముందుకు కదలడం, అనుకోని వ్యక్తి నుండి సంప్రదింపు రావడం, లేదా మీ మనసుకు ఊరటనిచ్చే సమాచారం అందడం వంటి పరిణామాలు కొందరికి కలిగించవచ్చు. చూశారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.